గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు ఎలాంటి లక్షణాలు ఉండేటువంటి అమ్మాయిలను తన భార్యగా చేసుకోవాలి అని కోరుకుంటారో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకు కాస్త పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి వీరి గురించి గర్వంగా చెప్పుకునేటువంటి భార్య కావాలి అని కోరుకుంటారు. అంటే నా భర్త సమర్థుడని, లేదా ఒక భర్తగా, ఒక తండ్రిగా ఇలా చూసుకుంటాడు అని. వారి భార్య 10 మందిలోకి వెళ్ళినప్పుడు వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలి అని కోరుకుంటారు. అలాగే తన భార్యగా పొందినటువంటి అమ్మాయి తన కుటుంబాన్ని నడిపించటంలో మేధస్సును ఉపయోగించాలి అని కోరుకుంటారు. మేధస్సునే తప్ప అధికారాన్ని ఉపయోగించకూడదు అని కోరుకుంటారు. ఎందుకంటే సింహరాశి వారిదే ఎక్కువగా డామినేషన్ ఉంటుందండి. వీరు ఏ రాశి వారిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా సింహరాశి వారు ఎప్పుడూ కూడా నాదే పై చేయిగా ఉండాలి అనేటువంటి మెంటాలిటీతో ఉంటారు. అటువైపు కూడా సింహరాశి వారైతే ప్రాబ్లం అవుతుందే తప్ప మిగిలిన అన్ని రాశుల వారితో పోలిస్తే సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలదే డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తన భార్య మాత్రం తనను డామినేట్ చేయకూడదు అని కోరుకుంటాడు మొట్టమొదటిగా. అంటే తన భార్య వచ్చి నువ్వు ఈ టైంకే రావాలని, లేదా నువ్వు ఇలాగే చెయ్యాలి అని ఆదేశిస్తే మాత్రం అసలు తట్టుకోలేకపోతారు. ఇలానే చెయ్యాలి అనేటువంటి పదం కాకుండా మీరు ఇలా చేస్తే బాగుంటుందని కాస్త స్మూత్గా చెప్పారనుకోండి, ఖచ్చితంగా వింటారు. కానీ ఎదుటివారు, అది భార్యనే కాదు ఎవరైనా సరే, డామినేట్ చేస్తే సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకు అస్సలు నచ్చదు. వీరు మొట్టమొదటిగా మ్యారేజ్ మ్యాచ్ విషయంలో కూడా మొట్టమొదటిగా కోరుకునేది ఏంటంటే నా భార్య నా పైన డామినేట్ చేయకూడదు అని కోరుకుంటాడు. ఆస్తిపాస్తులు, అందం ఇవన్నీ తర్వాత, ముందుగా నా భార్య నా పైన అధికారాన్ని చలాయించే ప్రయత్నం చేయకూడదు, అలాంటి మనస్తత్వం ఉండకూడదు అని కోరుకుంటాడు. ఎందుకంటే సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారిలో కాస్త ఈగో అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి అవతల వారికి కూడా ఈగో ఉందనుకోండి, వీరు అసలు తట్టుకోలేకపోతారు. అలాగే వీరిపైన ఆర్డర్స్ వేసే భార్య కాకుండా ఇతనిని ఒక లీడర్ లాగా చూసుకునేటువంటి అమ్మాయి తన భార్యగా రావాలి అని కోరుకుంటాడు. అలాగే సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకు కొన్ని వీక్నెస్లు అనేవి ఉన్నాయండి. ఒకటి, తాను చేసిన తప్పును ఎదుటివారు ఎత్తు చూపితే అస్సలు నచ్చదు వీరికి. అది సరిగ్గా చెప్తే వింటారేమో కానీ బయట వారి ముందు కానీ, కుటుంబ సభ్యుల ముందు కానీ వీరిని చిన్న చూపు చూస్తే మాత్రం అసలు భరించలేకపోతారు. కేవలం జీవిత భాగస్వామి విషయంలోనే కాదు, స్నేహితుల విషయంలోనైనా, తల్లిదండ్రుల విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా. కాబట్టి తన భార్య అతను చేసిన తప్పులను పదే పదే బయట పెట్టే ప్రయత్నం చేసినా, పదే పదే ఎత్తి చూపించినా వీరికి అస్సలు నచ్చదు. ఉదాహరణకు వీరికి వారికి మధ్య ఏదైనా గొడవ అయిందనుకోండి, బయట వాళ్ళ ముందు వీరు చేసిన పనుల గురించి కానీ, లేదా వీరి గురించి కానీ చిన్న చూపు చూసే విధంగా మాట్లాడితే ఆ రిలేషన్ నుంచి ఫిజికల్గా దూరం అవ్వలేకపోయినా ఖచ్చితంగా మెంటల్గా దూరం అవుతారండి. ఒక్క మాటలో సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిల యొక్క ఎక్స్పెక్టేషన్ని చెప్పాలి అంటే, అతని ఆత్మగౌరవాన్ని కాపాడే భార్య అతనికి కన్న తల్లితో సమానం అని చెప్పవచ్చు. వీరి యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం అస్సలు దెబ్బతీయకూడదు అని కోరుకుంటారు. వీరిపైన ఎక్కువగా బాధ్యతలు పెడతారా? పెట్టని, అవేం పెద్దగా పట్టించుకోరు. రోజు కంటే ఇంకొంత సమయం ఎక్కువగా పనిచేస్తారు. వారు చేయవలసినటువంటి పనులను కూడా వీరికే చెప్తుందా? అది కూడా పెద్దగా పట్టించుకోరండి. లేదా కొద్దిగా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారా? అది కూడా పెద్దగా పట్టించుకోరు. లేదా చీటికి మాటికి డిస్టర్బ్ చేస్తున్నా అది కూడా పెద్దగా పట్టించుకోరండి. ఇటువంటి విషయాలు కాకుండా ఒకవేళ వీరిని కనుక కించపరిచినట్లుగా ఎదుటివారి ముందు మాట్లాడినా, వీరిపైన ఆధిపత్యాన్ని చలాయించే ప్రయత్నం చేస్తున్నా, వీరి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మాత్రం వీరికి అస్సలు నచ్చదు.
మొట్టమొదటిగా వారు కోరుకునేది కూడా అదే. నా భార్య నా పైన పెత్తనం చేయకూడదు అని కోరుకుంటారు సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు. ఉదాహరణకు తులారాశిలో జన్మించినటువంటి అబ్బాయిలను అడిగారు అనుకోండి, మీకు ఎలాంటి భార్య కావాలి అని, నా భార్య అందంగా ఉండాలి అని కోరుకుంటారు. అదే కర్కాటక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలను అడిగారు అనుకోండి, కష్ట సమయంలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండాలి, అధైర్యంగా ఉన్నప్పుడు నాలో ధైర్యం నింపాలి అని కోరుకుంటారు. వృషభ రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలను అడిగితే బాధ్యతలన్నీ కూడా నా పైనే కాదు వారు కూడా మోయాలి అని కోరుకుంటారు. అదే సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలను కనుక అడిగారు అనుకోండి, నీకు ఎలాంటి భార్య కావాలి అని, నా పైన పెత్తనం చేయకూడదు, నా పైన డామినేట్ చేయకూడదు, నేను ఏదైనా మంచి పని చేసినప్పుడు 10 మందిలో నా గురించి పొగడాలి, నా ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని కోరుకుంటారు. అందం, ఆస్తిపాస్తులు ఇవన్నీ తర్వాత, ముందుగా నాకు కావాల్సింది నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఈగోని మాత్రం దెబ్బతీయకూడదు అని కోరుకుంటారండి. అంటే ఒక్కొక్క రాశిలో జన్మించిన వారికి ఒక్కొక్క లక్షణం అనేది ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వారు కూడా అందంగా ఉన్నవారిని, ఆస్తిపాస్తులు ఉన్నవారిని కోరుకుంటారేమో, కానీ వారి యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత మాత్రం ఇదేనండి. అవి లేకపోయినా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు, తట్టుకోగలుగుతారు, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి అమ్మాయిని మాత్రం భార్యగా ఒప్పుకోరు. ఆఫీస్లో ఎక్కువగా పని ఉన్నా, ఏదైనా చిన్న కష్టం వచ్చినా, స్నేహితులతో చిన్న గొడవలు జరిగినా, అవమానమైనా సరే, తన భార్య నీ యొక్క గొప్పతనం వారికి అర్థం కాదు అని ఒక చిన్న మాట మాట్లాడితే చాలు, ప్రేమలో కరిగిపోతారు అని చెప్పవచ్చు. సింహరాశిలో జన్మించిన అబ్బాయిలు పైకి ఎంత మొండిగా, ఎంత గంభీరంగా, ఎంత కోపంగా కనిపిస్తారో, వీరికి కష్ట సమయంలో కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలండి. బాధ్యతలన్నీ వారిపైన నెట్టేసినా పర్వాలేదు, పెద్దగా పట్టించుకోరు. వీరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా వీరికి సపోర్ట్గా మాట్లాడారనుకోండి, అదే 10,000 అనుకుంటారు. అంటే ఒక్క మాటలో సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలను కోపంతోనో పెత్తనం చలాయించో లొంగ తీసుకోలేరు, ప్రేమతో లొంగ తీసుకోవచ్చు. అలాగే వీరి యొక్క అభిప్రాయాన్ని తిరస్కరించకుండా, నువ్వు అసలు సరైన నిర్ణయాన్ని తీసుకోవు ఇలా మాట్లాడకుండా, అలా కాకుండా ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో కదా, ఒక్కసారి ఆలోచించండి ఇలా చెప్తే అంగీకరిస్తారండి. అలా కాకుండా వీరి యొక్క అభిప్రాయాలను తిరస్కరిస్తే వీరి ఇగో అనేది సాటిస్ఫై అవ్వదండి. సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అందరిలో కాకపోయినా ఎక్కువ శాతం మందిలో ఇగో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వీరి భార్యకు కనుక కోపం తక్కువగా ఉండి సహనం ఎక్కువగా ఉందనుకోండి, చాలా గౌరవాన్ని చూపిస్తారు వారిపైన. వీరు కోపంలో ఉన్నప్పుడు కాస్త గంభీరంగా ప్రవర్తిస్తారు. వీరిపైన స్ట్రెస్ ఉన్నా, లేదా ఏదైనా అవమానపడినా, ఎవరితోనైనా గొడవ పడినా, ఆ కోపాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో వారిపైన చూపిస్తారు. ఆ సమయంలో కనుక వారి భార్య కూల్గా మాట్లాడింది అనుకోండి, నీ బాధ నాకు అర్థమవుతుందనో, లేదా ఓపిక పట్టండి ఇలాంటి మాటలు మాట్లాడింది అనుకోండి, వెంటనే ఐస్ అయిపోతారు. అలా కాకుండా వీరికి లాగానే వారి భార్యకు కూడా పౌరుషం, కోపం, ఈగో అనేది ఎక్కువగా ఉన్నాయనుకోండి, వీరిద్దరి మధ్య చిన్న గొడవ వచ్చినా సరే అది చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది. కాబట్టి నాలాంటి మనస్తత్వం ఉన్నవారు నా భార్యగా వద్దు అని కోరుకుంటారు. ఎవరైనా వీరిని తప్పుగా వేలెత్తి చూపించారనుకోండి, ఆ సమయంలో వీరి పక్షాన కనుక వారి భార్య నిలబడగలిగితే, కష్ట సమయంలో వీరిని సపోర్ట్ చేస్తే, అది వీరు ఖచ్చితంగా గుర్తుంచుకుని వారి భార్యను కనుక బయట వారు ఒక్క మాట అన్నా సరే మక్కిలు ఎరగొడతారు అని చెప్పవచ్చు. ఈ పదం వాడకూడదు అని తెలిసినప్పటికీ కూడా సింహరాశి వారి యొక్క లక్షణం అనేది ఇలా ఉంటుందండి. కాస్త మొండి స్వభావం కలవారు. వీరిలో కాస్త ప్రౌడ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి దానిని ప్రోత్సహించేటువంటి భార్య కావాలి, నన్ను తక్కువ చేసి చూడకూడదు అని కోరుకుంటారు. బయట సమాజంలో గంభీరంగా కనిపించినప్పటికీ కూడా ఇంట్లో మాత్రం ప్రేమను, మమకారాన్ని కోరుకుంటారు. ఒకవేళ వీరు ఏదైనా మంచి ఉద్యోగం సాధించారనుకోండి, లేదా ఏదైనా అచీవ్ చేశారనుకోండి, ఏదైనా గొప్ప ఘనకార్యాన్ని సాధించారనుకోండి, అంతకంటే ఎక్కువగా అప్రిషియేట్ చేసే భార్య దక్కిందనుకోండి, వీరు పడినటువంటి కష్టాన్ని మొత్తాన్ని కూడా మర్చిపోతారు. వీరు ఏదైనా సాధించినప్పుడు వీరిపైన జలసీ చూపించకుండా, దీనికా నువ్వు సంబరపడుతున్నావు అనేటువంటి మాటలు మాట్లాడకుండా,
ఇది నీ వల్లే సాధ్యం అని ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి భార్య దక్కిందనుకోండి, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు అని చెప్పవచ్చు. కానీ సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు కాస్త మొరటుగా బిహేవ్ చేస్తారు కాబట్టి వీరితో కలిసి జీవించటం కూడా కాస్త కష్టతరంగానే ఉంటుందండి. అలాగే కెరీర్ పరంగా కానీ లేదా ఇతర విషయాల్లో తన భర్తతో పాటు అంటే తమతో పాటు పోటీ పడేటువంటి భార్య అంటే వీరికి నచ్చదు. ఎందుకంటే వీరి మనస్తత్వమే అలా ఉంటుందండి. ఏ విషయంలోనైనా నాదే పైచేయిగా ఉండాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి నీకంటే నేనే ఎక్కువ సంపాదిస్తానను, నీకంటే నాకే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనో, నీకంటే నేనే బాగా నిర్ణయాలను తీసుకోగలుగుతానను, ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి భార్య వీరికి నచ్చదు. అలా కాకుండా ఇద్దరం కలిసి సాధిద్దాం అనేటువంటి భావంతో ఉండేటువంటి భార్య వీరికి నచ్చిద్ది. అంటే ఒక్క మాటలో కోపంతో కంట్రోల్ చేసే భార్య నాకొద్దు, ప్రేమతో కంట్రోల్ చేసేటువంటి భార్య కావాలి అని కోరుకుంటారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు పైకి అసలు ఏ ఎమోషన్ లేని వారిలాగా కనిపించినప్పటికీ కూడా, బహిరంగంగా చూపించనప్పటికీ కూడా, ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే ప్రేమతో సాకుతుందో అటువంటి ప్రేమ ఎఫెక్షన్ వారిపైన తన భార్య చూపించాలి అని కోరుకుంటారు. కానీ బయటికి చెప్పరు, అడగరు కూడా. ఒక్క మాటలో వీరిని భర్తగా కాకుండా రాజుగా చూసేటువంటి భార్య కావాలి, తను రాణిలా ఉంటూ నన్ను రాజులాగా చూసుకోవాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అలాంటి భార్య కనుక దొరికిందనుకోండి, వీరిని కష్ట సమయంలో సపోర్ట్ చేసుకుంటూ, వీరు ఏది సాధించినా తన భర్త సాధించిన వాటికి గర్వపడుతూ 10 మందిలో వీరి గురించి గొప్పగా చెప్పుకుంటూ వీరిపైన ఆధిపత్యాన్ని చలాయించకుండా ఉండేటువంటి భార్య కనుక దొరికితే వీరి ధనాన్ని కానీ, హృదయాన్ని కానీ, సమయాన్ని కానీ అన్నీ వారికి అంకితం చేస్తారు అని చెప్పవచ్చు. వీరు పైకి అడగనప్పటికీ కూడా తన భార్య ఇంట్లో విషయాలు చూసుకుంటే చాలు, బాధ్యతలు నా పైన ఎక్కువగా వేసినా పర్వాలేదు, నేను మోస్తాను, కానీ నన్ను ఒక చంటి పిల్లాడిలాగా చూసుకోవాలి అని కోరుకుంటారండి. కానీ పైకి చెప్పరు. 1 నాతో పోటీ పడకూడదు అని కోరుకుంటారు. 2 నా పైన ఆధిపత్యాన్ని చలాయించకూడదు అని కోరుకుంటారు. 3 నాతో వాదించకూడదు అని కోరుకుంటారు. 4 నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు అని కోరుకుంటారు. 5 బయట వారి ముందు నా గురించి గొప్పగా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నన్ను కించపరచకూడదు అని కోరుకుంటారు. అయితే సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు కూడా గుర్తుంచుకోవాల్సింది, మీరు ఎదుటివారి నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, మీకు కాబోయేటువంటి భార్య గురించి ఏదో ఒకటి ఆశిస్తున్నారు అంటే, వారు కూడా తనకి కాబోయేటువంటి భర్త గురించి ఏదో ఒకటి ఆశిస్తుంది కదా, అది కూడా మీరు ఇవ్వగలగాలి. సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకు డివోర్స్ అవుతుంది అంటే 99% దానికి గల కారణం ఏమై ఉంటుందో తెలుసా? డామినేషన్ ఇష్యూ అండి. అంటే అవతల తన భార్యకు కూడా వీరికి లాగానే ఈగో ఎక్కువగా ఉంటుందనుకోండి, అది ఇలాంటి వాటికి దారి తీయవచ్చు. అలాగే సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నా, కుటుంబ పరంగా కానీ, జీవిత భాగస్వామ్య విషయంలో కానీ, వివాహ జీవితంలో కానీ, వివాహ సంబంధాల విషయంలో కానీ ఎక్కువగా ఆలస్యాలు ఎదురవుతున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా, సెటిల్ అవ్వలేకపోతున్నా, మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నాన్ని గుర్తించి ధరించండి. అంటే సింహరాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే అదృష్టరత్నం అనేది ఉండదండి. మీ రాశ్యాధిపతి సూర్యుడు కాబట్టి కెంపు అని చెప్తారు. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి, అంటే మీరు పుట్టిన సమయాన్ని బట్టి, తేదీ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క లగ్నకుండలు అంటూ ఉంటుంది. మీ పర్సనల్ లగ్నకుండలి ప్రకారం ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మీరు సరైన సమయంలో ధరించగలిగితే, జీవితంలో ఆలస్యాలు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటి నుండి త్వరగా బయటపడగలుగుతారు, త్వరగా సక్సెస్ని సాధించగలుగుతారు. ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా నిలబడుతుంది. కాబట్టి మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నం కావాలి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.